నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈ మధ్య కాలంలో తన కూతుర్ని పోగొట్టుకొని కూతురు చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాలంటూ పట్నం అంతా తెలివని గల్లీల్లో తిరుగుతూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి. గతంలో వాళ్ళ బిడ్డ చదువు కోసం ఇక్కడికి తిరిగిన వ్యక్తులు ఇలా సావుకు కారణమైన వాళ్ళకు శిక్ష పడాలంటూ తెలివైన వ్యక్తులందరినీ కలుస్తూ అనేక మందిని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ బిడ్డ చావుకు కారణమైన వాళ్ళని శిక్షించండి. అటు పోలీస్ స్టేషన్ అంటేనే తెలియని వ్యక్తులు, వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ వ్యక్తులు ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ వాళ్ళని అరెస్ట్ చేయండి సార్ అంటా ఉన్నారు. సరే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణయ్య గౌడ్ వాళ్ళ భార్య ఉన్నారు. వాళ్ళ కూతురు చావుకు గల కారణం ఏంది, వాళ్ళు ఇప్పుడు ఏం ఆశిస్తూ ఉన్నారు, వాళ్ళ కోరిక ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబు. బాబు, ముందుగా మీ కూతురు పేరు ఏం పేరు? గంగోత్రి, భీమగాని గంగోత్రి. గంగోత్రి. అసలు ఏమైంది, ఎట్లా అనిపోయింది? అమ్మాయి ఇక్కడ శివాని కాలేజీలో చదువుకుంటుంది. మేము అక్కడ విలేజ్లో వ్యవసాయం చేసుకుంటా, కూలినాలు చేసుకుంటా మేము ఉంటున్నాం. ఓకే. పెద్ద అయితే 5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు మా బామ్మారి దగ్గర ఉంది. నా పెద్ద బిడ్డ పెళ్ళి అయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. డబుల్ బెడ్రూమ్ తీసుకొని చైతన్యపురిలో నా బిడ్డ దగ్గర ఉంటుంది. అప్ అండ్ డౌన్ కాలేజీ వేస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక 5 నెలల కింద అమ్మమ్మ ఊరు దాచారం మా దగ్గర, అక్కడ అమ్మాయి వాళ్ళు ముసలాళ్ళు బాగా లేకుంటుంటే ఒక 4 రోజులు ఉండిపోయింది రమ్మనేసి అంటే మా ఇంటికి వచ్చేసి మా ఇంటికి అంచుని దాసారం పోతుంటే ఆ అంచుని పోతుంటే మా ఊరే ఉంది కేశవైన మహేష్ అని, బాబాయ్ రోడ్ కాడ దించు నన్ను, నేను కూడా అటే వస్తున్నా, తాత వాళ్ళ ఇంటికి పోతున్నా బాబాయ్ అంటే, రాబిడ్డ తీసుకుపోతారా అనేసి బండి మీద ఎక్కించుకొని పోయేసి ఏం చెప్పిండో ఏం మాయ చేసిండో ఆ రోజు దాసారం కాడ దించొచ్చిండు. దాసారం కాడ దించొచ్చినాక బాబాయ్ నన్ను ఇక్కడ దించిపోయిండే నాన్న అనేసి అని అన్నది. సర్లే అమ్మ అని అన్న. అనగానే అంచుని ఒక 20 రోజులు ఉంది ఆడ అమ్మాయి. అయితే ఇక మరి ఆయన ఏం మాట్లాడిండో ఏం చేసిండో అట్లా 2-3 దమ్ములు పోయి వచ్చిండట. మాకు తర్వాత తెలిసింది ఈ విషయం చచ్చిపోయినాక. అయితే ఇక మళ్ళీ ఒక 10 రోజులు ఉంది వచ్చి, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వెళ్ళి వచ్చింది. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ముసలాళ్ళ కాడ మళ్ళీ ఒక 10 రోజులు ఉండి వచ్చింది. అప్పుడు కేశవైన ఇది గౌతమ్, కేశవైన రమేష్, జటంగి మహేష్, ఈ కేశవైన ఇంకో జైలు పోయిన మహేష్, ఈ ముగ్గురిని తీసుకొని దాసారం పోయిండట. 2-3 సార్లు 2 బాలు వేసుకొని పోతే అప్పుడు బెదిరిచ్చారట. ఆ ఊరు చూసారట, ఎవరు అని అంటారుకే బాబాయ్ అవుతాడు అనేసి అన్నదట. నా బిడ్డ అవుతుందని మేము ఇట్లా వచ్చిపోతున్నాం, వేరే ఊరికి మాట్లాడిపోతున్నాం అనేసి అన్నారట. అనగానే వాళ్ళు ఎవరు ఏం సపోర్ట్ చేయట. ఒకరోజు మళ్ళీ 3 వచ్చారట. 3 వస్తారకే నైట్ 9ంటికి ఈ చాకుల అమ్మాయి ఒక ఆమె ఎవర్రా అని అంటారుకే వీళ్ళని చూసి చెట్టు దగ్గర సాటు కూరికిరట వీళ్ళంతా. అయితే ఈ విషయం ఇక్కడ చదువుకుంటుంటే ఒకరోజు అప్పుడు 3వ తారీఖు 3 నెల 7వ తారీఖు నాడు నాకు నైట్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాన్న చెల్లికి జ్వరం వచ్చింది, కొద్దిగా డిమ్ముగా మాట్లాడుతుంది నిన్న అయ్యాలా అనేసి పెద్ద పాప ఫోన్ చేసింది. మరి చెల్లెకి రా నాన్న అనగానే 8:30కు నైటు మాట్లాడింది. ఏది నాన్న? ఏం లేదు నాన్న, పానం నీరసంగా ఉందన్నది. ఎందుకు నీరసంగా ఉందన్న? భయం అవుతుంది. నీకెందుకు భయం అవుతుంది అని అన్న. జటంగి మహేష్, కిషోర్ మహేష్ ఇట్లా వచ్చి దాసారం వచ్చి ఒకరోజు బెదిరించారు. నాన్న ఎందుకు బెదిరించారు వాళ్ళు? నిన్నెందుకు బెదిరించారు అంటే సెల్లు ఇచ్చారు, బెదిరించిపోయారు. ఇట్లా బెదిరించారు, మాట్లాడకపోతే మీ తమ్ముని చంపుతాం, మీ నాన్నని చంపుతాం, వాళ్ళకన్నా ఏది చెప్పినా కూడా అనేసి కేశవైన మహేష్ జయమయ్యి వెళ్ళన్నారట. అని అంటారు. అదొక మాట ఇక అదే చెప్పింది, ఇక ఏం చెప్పలే. సర్లే రాంగ్ కాల్స్ అంతా 4 రోజుల ముందు నాకు వచ్చింది 11 గంటలకు నైటు 2 నెంబర్లు. మళ్ళీ మా అల్లునికి 4 సార్లు వచ్చింది 1 గంటకు 4 రోజుల ముందు. ఆ రోజు నా బిడ్డకు 10 సార్లు వచ్చింది 6 నెంబర్లు. ఈ నెంబర్లు ఎక్కడి అనేసి మేము 2 కాళ్ళల్లో కొట్టేసి చూస్తే ఒకటి కేశవైన మహేష్ది, జటంగి మహేష్ది ఒకటి. ఈ 2 నెంబర్లు సర్లే రేపు పొద్దున నేను స్టేషన్ పోయేసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో పెడతా, వీళ్ళు ఎందుకు మనకు ఇట్లా రాంగ్ కాల్స్ ఎందుకు చేసారో ఆ ఫోన్ చేసి హలో అంటే ఇక మాట్లాడతలేరు, ఇట్నే పెడుతురు ఎత్తి. హలో అంటే కూడా మాట్లాడతలే, ఎవరు లాంచేవాడు కాదు అని తిట్టినాం మేము, మాట్లాడతలే. ఈ 2 కాళ్ళల్లో చూసినాక కూడా వీళ్ళ నెంబర్లు అంటారు. ఆ రోజు లాంచేవాడుకు నువ్వెందుకు చేస్తున్నారా నువ్వు అనేసి ఎట్టబడితే దాంట్లో తిట్టినా, సపోర్ట్ చేయలే. మేము పెట్టేసినాం, ఇవాళ పోయి ఇక స్టేషన్ పోతాం అనేసి నైట్ మాట్లాడినా. 8:30కు మాట్లాడినా నైటు, తెల్లారితే 8:30కు చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుని.
నైటే మొత్తం మీద ఏదో ఒక రకంగా అయితే వాళ్ళు మీ కూతుర్ని ఇబ్బంది పెట్టి ఆమె మానసికంగా అయితే ఇబ్బంది పెట్టిరని చెప్పింది. లేకపోతే మనకి ఏదైనా చెప్పనన్నా చెప్పాలా. సరే వాడు ఇప్పుడు ఆ రోజు చచ్చిపోయినాక మేము వచ్చేసి 2 నెంబర్ల మీద మాకు అనుమానం ఉందని చైతన్యపూర్ పోలీస్ స్టేషన్లో మేము దరఖాస్తు ఇచ్చినాం. దరఖాస్తు ఇచ్చినాక మేము హాస్పిటల్ పోతారు ప్రెగ్నెంట్ అనేసి తేలింది హాస్పిటల్లో. ఇదేందనేసి మేము అనుకున్నాం ఏడ్చుకుంటా తోడ్చుకుంటా అట్నే బాడీని వేసుకొని నైట్ 11-12 అయింది. మా ఊరు పోతారు 150 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి పోస్ట్ మార్టం చేసుకొని మళ్ళీ ఆ రోజు తెల్లారి సాయంత్రం వరకు దానం చేసినాం. మళ్ళీ తెల్లారి కార్యక్రమాలు చేసుకుందాం అనేసి అయ్యగారు పెళ్లి కానీ అమ్మాయి చేయమని అంటే తెల్లారి 3 గంటల వరకు డైరెక్ట్ కోర్టుకులు కేశవైన అమ్మాయి వేసి కోర్టుకులు లెగిపోయాడు. ఆయనే నేనే కారణం, నేనే అమ్మాయిని నా వల్లనే చచ్చిపోయింది, నేనే మొత్తం కారణం అనేసి చెప్పిండట. ఈ పోలీసు వాళ్ళు దరఖాస్తు పెట్టినాక 3 రోజులు వాడు టచ్ చేయలే, పోలే. మేము ఫోన్ చేసినాక ఆడ మాకు ఎప్పుడైతే ఇది వచ్చిందో మేము ఫోన్ చేసినాం. నైట్ ఫోన్ చేయగానే వాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు. మీ పర్మిషన్ ఎందుకు కోర్టు కొట్టే లొంగిపోతాడు? మేము కేసు పెట్టినాము, మళ్ళీ ఎఫ్ఐఆర్ అని చేతిపోతే నాకు ఆడ కోర్టుకు మళ్ళీ డైరెక్ట్ లొంగిపోవాలిగా అనేసి అంటే లేదు కోర్టుకు లొంగిపోయాడు, రేపు వచ్చినాక మాట్లాడదాంలే అని అన్నారు. సర్లే అనేసి మేము ఆ సాయంత్రం బాగా తాగేసి జటింగ్ మహేష్ అంటోడు ఒక 8 మందిని ఎంటేసుకొని పోయి ఆ రోజు చచ్చిపోయినాడు జటింగ్ సురేష్ అనే పిల్లగాడు రారా బాబు అనేసి అందరు మా ఊరు వాళ్ళు వచ్చారు. 200 మంది 150 మంది వచ్చి ఇన్ని హాస్పిటల్కి ఇక్కడనే ఊరు మా వాళ్ళు అంతా పని చేసుకుంటూ బతురు. ఇక్కడ ఫోన్లు ఇట్లా చచ్చిపోయింది అనగానే గంగోత్రి చచ్చిపోయింది అనగానే ఆడికి వచ్చారు. ఈ అతడు కూడా ఆడికొచ్చిండు, అతడు కూడా ఆడికొచ్చిండు సురేష్. ఈ ఎవరోళ్ళు చేతురు ఏం సంగతి అని అంటే ఈ జటింగ్ మహేష్ అంటోడు అప్పుడు యానారెడ్డి అమ్మటుండట బండి దొరుకుంటా. ఈ కేశవైన మహేష్ మేనమామ సంకినేని కొడుకు వరుణ్ దగ్గర ఉండట. వీళ్ళు ఫోన్ చేయగానే అసలు ఏం సంగతి ఏం జరుగుతుంది అనగానే ఈయన మేనమామకు చేయగానే ఆ వరుణ్ కాడికి పోయేసి సిఐకి ఎస్ఐకు ఫోన్ చేయించిండట. ఆ రోజు నైటు మాట్లాడగానే పోయి సురేష్ ఆఫీస్ మొత్తం బాగా పెట్టేసారు. 8 మంది పోయి సురేష్ మాట్లాడిందని సురేష్ వచ్చిండని గౌన్లోకి సపోర్ట్ చేసిండు. మనం గొల్లలో వానికి ఎట్లా సపోర్ట్ చేస్తావు, నువ్వు పోయి ఆ కేసు ఎమ్మడి తిరిగినవాట హాస్పిటల్ కాడికి పోయినవాట అనేసి ఆఫీస్ మొత్తం బయలుదేరారు. సురేష్ పల్లెతే ఆయన తెల్లారి గట్లా కేసు పెట్టిండు. అదే నైటు ఈ ఫోన్ చేసి సురేష్కు మొత్తం నేను 2 లక్షలన్నర ఆయనకి ఇచ్చిన, 50,000 సిఐకి ఇచ్చిన అనేసి జటింగ్ మహేష్ మొత్తం ఇదంతా చెప్తాడు. మాట్లాడి సురేష్తోనే మాట్లాడి తిట్టి ఇది అన్ని రికార్డ్ చేసిండు. ఆయన యాదవ సంఘం గురూపులనే ఆయనే పెట్టిండు జటింగ్ మహేష్. ఈ ఫోటోలు మళ్ళా ఈ రంగారెడ్డి కోట్లో దిగినాయి, ఎర్రారెడ్డి వీళ్ళంతా దిగిన ఫోటోలు నిమ్మికల్ ఎన్టీఆర్ పెట్టిండు. ఎన్టీఆర్ అనే పిల్లగాడు ఈ సురేష్కి పెట్టిండు. పెట్టినాక ఇది తెలిసినాక నాకు నేను పెట్టించుకొని నేనేం చేసినంటే సర్లే ఇవన్నీ ఉన్నాయి కానేసి సిఐకు ఎస్ఐకి అందరికి వినిపించిన వచ్చి అన్నీ ఉన్నాయి వినిపించిన. వాడు తాగి మాట్లాడుతుండే ఆయన సంగతి చెప్తా దొరకని అనేసి అని అన్నారు. అన్నాక మరి ఎట్టా సార్ ఏం సంగతి వాళ్ళ ముగ్గురిని కూడా యాడ్ చేయాలి అనేసి మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు దాచారం మైండ్ అనేసి చెప్పారు మళ్ళా. ఇప్పుడు వీడు ఈ ఫోన్లో వీళ్ళకి డబ్బులు ఇచ్చినా నేనే చేపించిన ఇదంతా అనేసి జటింగ్ మహేష్ చెప్పేసిండు. ఇప్పుడు వాడు అడిగితే అట్నే ఉంది మాకు, ఈడ ఇప్పుడు అడిగితే ఇది అట్నే ఉంది, వీడు మాట్లాడేది అట్నే ఉంది. ఒకసారి ఆ వాయిస్ ప్రయత్నం చేద్దాం. కోర్టుకొచ్చేది దాముగాని కారు వేసుకొని వచ్చి జడ్జి లేకపోతే జడ్జిని తెప్పించిండ్రా వాడు వేనారెడ్డి గారు. మీ కాతలేరు కన్నారా 1,02,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000 బీపీకి 50,000 సిఐకి 50,000 నా దోస్తుగానికి 50,000 అదే నా భాస్కర్ అరే అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వాడికి 10,000 ఇచ్చిన. ఎందుకంటే వాడి గుద్దల్లం ఉంది, వాడు సిఐలను కాదు ఎస్ఐలను ఉచ్చపోపిస్తాడు. రేపు చూడు నా కొడక ఈ నవ్వులు జటంగి మహేష్. ఒక్కసారి అంటే ఈ వాయిస్ మీద క్లారిటీ ఇవ్వాలి. ఆయన క్లియర్ గా పేర్లు చెప్తా ఉన్నాడు. సిఐకి డబ్బులు ఇచ్చినా, ఈపీకి డబ్బులు ఇచ్చినా, అడ్వకేట్ కు డబ్బులు ఇచ్చినా, ఎస్ఐకి డబ్బులు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఈ విషయం మీద ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఒకసారి సిఐకి ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. సిఐ కూడా ఆయన పేరు కూడా తీసిండు కాబట్టి ఒకసారి నిజంగా
డబ్బులు తీసుకొని కేసును తప్పుదో పట్టిస్తురా లేదంటే ఏం చేస్తా ఉన్నారు అక్కడ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేమ్ అప్ప నుండి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఆయన లిఫ్ట్ చేస్తలే. ఒకసారి మరోసారి చేద్దాం. వచ్చిందని తెలుసు, ఎప్పుడైతే ఫోన్ చెప్తలే. తండ్రి ఈయన పోయి పిఎస్కి పోయే ప్రయత్నం చేసిండు, వీళ్ళ కూతురు కూడా పోయే ప్రయత్నం చేసింది, పెద్ద కూతురు. వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారంట. ఒకసారి మాట్లాడడం. చెప్పే బాబు, ఏమని బెదిరిస్తూ ఉన్నారు మిమ్మల్ని వాళ్ళు? ఎస్ఐ దగ్గర పోతే ఏమంటాడు? ఇప్పుడు కాల్ డేట్ అది అన్న, ఇప్పుడు వీడు విట్టిగా మాట్లాడుతుండన్నారుగా, నా బిడ్డకు చెల్లించినని చెప్పానుగా మీతోనే, నా బిడ్డ నెంబర్ కాల్ డేట్ పెట్టనేసి అన్నాను. ఒక 10 రోజులు తిరిగినాం, పెట్టలే. ఏసీబీ దగ్గర పోయినాం, ఏసీబీ సార్ కాడ పోయినాం. ఏసీబీ సార్ తిట్టిండు సిఐని, కాల్ డేటా అది పెడతావా పెట్టావా అనేసి. అన్నాక కాల్ డేటా పెట్టిండు. పెట్టినాక మళ్ళీ 10 రోజులు గడిపిండు. గడిపినాక మమ్మల్ని అందరిని కూర్చోపెట్టిండు. కూర్చోపెట్టి మొత్తం ఏం చేసిండు, ఇగో ఫలానోడు ఉన్నాడు, ఇగో ఫలాని కాడ ఫోన్ చేసారు, ఇగో ఫలాని బిడ్డతో నీకు ఇట్లా మాట్లాడారు, ఇగో ఇవన్నీ ఇగో వీడు జటింగ్ మయ్యచ్చు అన్నీ వాళ్ళే చెప్పారు. మమ్మల్ని కూర్చోబెట్టి ఆ కంప్యూటర్లో కొట్టి CDR చెప్పిండు. సరే సార్ వాళ్ళని పెట్టాలి, ఎడబడి వాళ్ళని తీసుకొచ్చి ముగ్గురిని కేసు చేసి పాడితే FIR యాడ్ చేసి నాకు FIR ఇవ్వమని అన్నా. అనగానే ఇస్తామని అన్నారు. అట్లా మళ్ళీ 10 రోజులు మళ్ళీ అట్టే తిప్పుతురు. ఏం సార్ 2 నెలలు, ఇప్పుడు 10 రోజులు, 10 రోజులు. ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయి 2 నెలల 10 రోజులు, అమ్మాయి 2 నెలలు కంటిన్యూగా తిరిగినాయి. ఇప్పుడు వాళ్ళ చూసినా కూడా కంప్యూటర్లో అట్నే ఉండాలి, అలా దాంట్లో సీసీ కెమెరాల మొత్తం. మేము ఇక అమ్మాయి ఇట్లా కాదు, ఈయన ఇక చెప్తుంటలేడు అనేసి చక్కగా సిపి సార్ కాడికి పోయినా. సిపి సార్ కాడికి పోయి ఫోన్ చెప్పించిన. ఆడి బాగుంది సార్ గిట్ల సంగతి సార్, నా బిడ్డ చచ్చిపోయింది, ఇది పరిస్థితి సార్ అని చెప్పిన. ఏమంటే ఫోన్ చేసిండు సారు, ఫోన్ చేసి తిట్టిండు సిఐని, కేసు చేసినని చెప్పాడు. దొరుకుతలేదు సార్, కేసు చేసిన వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టిండ్రు, వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారట, దొరుకుతలేరు. వాళ్ళ కొరకే మొత్తం కారు వేసుకొని పోలీసులు వేసుకొని మేము తిరుగుతాను, కేసు అయితే చేసిన, దొరికించుడే లేట్ అనేసి అన్నాడు. మళ్ళా కాకపోతే మళ్ళీ 3-4 రోజులకు మళ్ళీ మేము వస్తాం సార్ పెట్టకపోతే అని అన్నాం. సరే పోరే అని అన్నాడు. ఆంచోని వచ్చినాం. ఆంచోని వచ్చినాక మళ్ళా సంక్రాంతి కొడుకు ఫోన్ చేసినాం మేము. ఏది వరుణో నువ్వు ఇట్లా చేస్తున్నావట, నువ్వు SSCIకి ఇట్లా ఏంది డబ్బులు ఇట్లా పెట్టి ఇట్లా ఏదో చేపిస్తున్నావట, నాకు ఎరకైంది, మా ఊళ్ళో చెప్తుర్రు. ఇప్పుడు జైలుకు పోయిన తండ్రి చెప్తుండు, 12 లక్షలు అక్కడ అమ్ముకొని వచ్చిన 12 లక్షలు తెచ్చిన పోలీస్ స్టేషన్ CIకి SIకి ఇచ్చిన చెప్తుండు వాడు ఊళ్ళో మొత్తం. మరి నువ్వే అంటుర్రు, నువ్వు ఇక్కడి నుంచి నడుపుతున్నావట, నీ బామ్మాది నీ ఊరుని కింద నీ దగ్గర కారు తోలుతున్నట. ఇప్పుడు వాని జైలుకు పోయిన మేనమా నువ్వు పైరోగా చేపిస్తున్నట నీతోనే. ఇప్పుడు వాడు జైలుకు పోయిన అయ్యేమో ఊళ్ళో పాతల పట్ల అని పెదనాయన, వాని అయ్యేమో వాళ్ళ సర్పంచ్ కేశవైన మల్లయ్య అని. ఇప్పుడు వాళ్ళ పాలోడే, ఇప్పుడు ఆయన నడిపిస్తుండట. ఆయనకు సపోర్టు, ఆయన ఎవరు సపోర్ట్ అని అంటే మాకు ఇక్కడ మా సర్పంచ్ గారికి ఒడిజాన్ సపోర్ట్ ఉండనేసి వాడు చెప్తుండ అక్కడ సూర్యాపేట. ఏంది ఇది పాపం అన్యాయమా, వీళ్ళకి ఎందుకు పూసుకుంది? ఏమన్నా ఎమ్మెల్యేని చంపిరా, ఏమన్నా ఎంపీని చంపిరా, లేకపోతే ఎంత పెద్ద నాయకుల? అమ్మాయి చచ్చిపోయిందంటే అమ్మాయిని చచ్చిపోయే కేసులా వీళ్ళు ఏంది పైగతం చేసేది, డబ్బులు పెట్టి ఇదంతా చేసేది ఏంది? కారణం ఏంది? ఆ రియాక్షన్ ఇది న్యాయమా అన్యాయమా అనేసి మేము ఇట్లా అనేసి అని అన్నాం. ఆ ఫోన్ కట్ చేసుకోండు, ఆయన రికార్డు కూడా ఉంది, ఊరుంది. సర్లే అనుకున్నాం. నేను SSCIకి చెప్పిన, సురేష్ బలకొచ్చిన దాంట్లో కేజీ కన్నా నీ దాంట్లో కాదనేసి మళ్ళీ మాట్లాడుతుండే. అట్లా ఆ రోజుకి అట్లా అన్నా అనేసి నేను చక్కగా ఈ మా ఊరికి పోయినాం. పోయినాక ఇదే మళ్ళీ మా ఇంటికి వాళ్ళు ఇక సారీలు తోలుతారు ఇంటి ముంగట, మళ్ళీ వాళ్ళే చంపిన వాళ్ళు. ఇప్పుడు బుజ్జి కారణమైన జైలు పోయిన అమ్మ నాయన వాళ్ళ పెదనాన్నలు వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా ఇట్లా చేస్తున్నారు అనేసి జటింగ్ మహేష్ గారు ఇట్లా చేస్తున్నారని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఇద్దరి మీద. పెడితే ఆ కేసు 5 రోజులు అయింది. 5 రోజులు అయితే వాళ్ళు ఊళ్ళో తిరుగుతారు, పట్టకపోవట్లే. 5 రోజులు అవుతుంది పట్టకపోవట్లేరు అనేసి మళ్ళీ నేను ఆడ SP కాడిపోయినా, DSP కాడిపోయినా, ఆడ కూడా CI కాడిపోయినా. పోతే SI కాడికి తోలేరు. తోలంగానే ఏం సార్ అనగానే కేసు పెడతా అనేసి రాసుకుంటూ ఆడ ఫైల్ ఇచ్చి వచ్చినాం. మళ్ళీ 5 రోజుల తర్వాతకి మళ్ళీ వాళ్ళు ఉన్నోళ్ళు మళ్ళీ ఇక సవాల్ చేస్తున్నారు. మొన్ననే కేసు పెడితే ఇది ఏమైద్ది అనేసి మళ్ళీ అనగానే ఒక 10 మందిని సాక్ష్యం పెట్టినా, మళ్ళీ ఒక దరఖాస్తు రాసిన, 6 మీద పెట్టి వచ్చిన. అది కూడా ఆయన పట్టించుకోలే. ఇంతలో హైదరాబాద్ వచ్చినాం. మళ్ళీ హైదరాబాద్ వచ్చి
ఏం సార్ ఏంది ఇది అన్యాయం పాపం ఇదేనా సార్ పద్ధతి మీరు అనేసి నేను మళ్ళా వీడికి వచ్చిన సార్తో మాట్లాడితే చేస్తున్నా కృష్ణ అట్ట ఇట్టాడు అది కాదు సార్ నువ్వు అదంతా కాదు నువ్వు చేస్తావా చేయవా వాడు 12 లక్షలు ఇచ్చినని చెప్తుండు ఇది నిజమా అబద్ధమా వీడు 2 లక్షలు అన్న రెడ్డి కన్ను నీకు 50,000 ఇచ్చినని చెప్తుండు సెల్లులా ఆ ఇంకోళ్ళకు పీపీకి 50,000 అని చెప్తుండ్రు వాళ్ళే చెప్తుర్రు మేమైతే చెప్తలేము అది అన్యం పుణ్యం బాగుమంది తెలుసు డబ్బులు ఇచ్చిన మొత్తం వాళ్ళే చెప్తుర్రు ఇదేంది సారు మీరు తప్పుడో పట్టిస్తురా ఇది మమ్మల్ని ఏదో మోసం చేద్దామని చూస్తున్నారు సార్ అంటే కృష్ణ లేదు 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 గౌడు నేను ఖచ్చితంగా చేస్తా మా అమ్మతోడు నా పిల్లలతోడు నీకు న్యాయం చేస్తా నీ పిల్లలు చచ్చిపోయింది అన్నాడు ఆ రోజు అప్పుడు ఇక నేను నిమ్మలంగా అయినా ఎట్లా అని అంటే నా పిల్లలతోడు మా అమ్మతోడు అన్నాడు ఇక నాకు నమ్మకం వచ్చింది ఇప్పుడు ఆయన జైలు నుంచి 2 నెలలు వచ్చిన దాకా కేసు ఆపిండు సార్ వీళ్ళని పట్టుకొస్తా వాట్సాప్ కాల్ మాట్లాడుతుండు వాడు కాశీలుండు ఢిల్లీలుండు తిరుపతి పోయిండు అటు పోయిండు ఇటు పోయిండు అని మబ్బి పెట్టిండు వాట్సాప్ కాల్ దండగాలతో మాట్లాడుతుండు దొరుకుతలేడని చెప్పిండు ఆ 2 నెలల నుంచి వాడు బెయిల్ తీసుకొని వచ్చిన దాకా మబ్బి పెట్టిండు ఇప్పుడు డబ్బులు తిని తప్పుదావ పట్టిస్తుండు కేసుని నా బిడ్డకి ఏమైనా న్యాయం జరగాల చచ్చిపోయిన పిల్లని సరే నా బిడ్డ చచ్చిపోయిన బాధలో మేము ఉంటే ఎవరైనా మందలిస్తానికి వచ్చిన మాట్లాడు ఇంట్లో చచ్చిపోయిన పిల్ల ఏడ్చుకుంటా మేము ఉంటే ఊళ్ళో గ్రూపులలో పిల్లని నెగిటివ్గా పెట్టి ఫ్యామిలీ పాప చనిపోయిన దానికి ఆత్మశాంతి లేదు నా బిడ్డకి మాకు గౌరవం విలువ లేకుండా ఊళ్ళో ఇట్లా పెట్టుడు ఇట్లా మాట్లాడు వాళ్ళ ఉన్నాయి కదా సార్ రికార్డ్ లింక్ ఉన్నాయి నేను అన్నీ ఉన్నాయి సార్ నేను ఒక్కదాన్ని ఆడపిల్లడు కడలేదు సార్ వాడు ఫ్యామిలీ మొత్తం బజార్లో పెట్టి పిల్ల చచ్చిపోయిన పిల్లని పెట్టి 21 సంవత్సరం సిటీలో బతికింది సార్ పల్లెటూరులో బతకలే ఉండి లేక సాదుకున్న బిడ్డని చచ్చిపోయిన బిడ్డని నెవిటిగా ఊళ్ళో గ్రూపులలో పెట్టుడు ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయే కాడికి వచ్చింది సార్ ఎవరికి ఘోరం జరగకూడదు పుట్టేటోళ్ళకు పెరిగేటోళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకూడదు బతకాలు అనిపించట్లేదు అసలు మాకైతే నా బిడ్డ చచ్చిపోయిన బిడ్డకు ఆత్మశాంతి లేదు ఒక్క జీవి కాదు 2 జీవులను తీసిండు వాడు ఒక పెళ్ళైనవాడు బాబాయ్ అని పిలిచినందుకు నా బిడ్డని బెదిరించి ప్రాణం తీసింది కాదు వీనికి కూడా తొట్టి కౌరిగాడు అనేటానికి రమేష్ గారు వీళ్ళకి మాత్రం 3కి వాంతో సరిగా 4కి ఊరి శిక్ష అనేది పడాలన్న బాధ. బాబు నువ్వు నువ్వేం కోరుకుంటున్నావు పోలీసుల నుండి డిపార్ట్మెంట్ నుండి కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఏం కావాలి నువ్వేం కోరుకుంటున్నావు వాటితో సరిగా ఈ 3కి 50 వడాలీలకు శిక్ష పడాలి శిక్ష పడదాకా నేను పోరాడుతూనే ఉంటా నా బిడ్డని ఫోర్స్ చేసినోడే ఇప్పుడు వాళ్ళు ఎవరున్నా వాళ్ళ మీద మనకెందుకు ఇప్పుడు నా బిడ్డని ఇబ్బంది పెట్టినోళ్ళే నేను నమ్మకం ఉందా సిఐ మీద నమ్మకం ఉందా సిఐ మీద నమ్మకం ఉందా ఇన్ని రోజులు నమ్మతోడైతే నేను నమ్మినా నా పిల్లలతోడైతే నమ్మినా అయిపోయింది లేదంటుండు ఆయన పేరు మీద చచ్చిపోవాలి నేను అంతే లాస్ట్ కి ఏమంటుండు సాక్ష్యం తీసుకురా అంటుండు ఇప్పుడు తీసుకురా అని అంటుండు నీ బిడ్డను బెదిరించినట్టు తీసుకురా అంటుండు నేను ఒక పోస్టర్ వేసిన ధర్నా చేస్తానని నైట్ 2ంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి 150 కిలోమీటర్లు వచ్చి సిఐ 2 కానిస్టేబుల్ ఎస్ఐని ఆత్మకూరు నుంచి ఒక ఎస్ఐని 3 కానిస్టేబుల్ 2 కార్లు వేసుకొని వచ్చి నైట్ 2ంటికి వచ్చి 150 కిలోమీటర్లు ఇక్కడ నుంచి వచ్చి నన్ను వేసుకొని వచ్చిండు ధర్నా పెడదాం నేను ఆ రోజు ధర్నా పెడదాం అన్న రోజు నేను న్యాయం కావాలి ధర్నా పెడతానని ఒక పోస్టర్ వేసిన నన్ను ఇవాళ ఉంటే ధర్నా పెడతాడు అనేసి నన్ను తీసుకొని వచ్చిండు ఆత్మకూరు ఎస్ఐ తీసుకొచ్చిండు వీళ్ళు వచ్చి ఆత్మకూరు ఎస్ఐ మా ఇంటికి తీసుకొని వచ్చిండు వీళ్ళకేం తెలుసు ఓకే చూస్తురు కదా ఆయన అలా కూతురికి న్యాయం కావాలి సిఐ కూడా మెసేజ్ చేస్తా ఉన్నాడు ఏదైనా ఉంటే భద్రాయితో మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నాడు సరే నిజంగా ఒక సిఐ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని ఏ కాంప్రమైజ్ అడుగుతలేరు నిజంగా తప్పు చేసే వాళ్ళకు శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు వాళ్ళ బిడ్డ మీద సరే నిజంగానే ఒకవేళ ఒక వ్యక్తిని ప్రేమించవచ్చు ప్రేమించినంత మాత్రాన ఆ వ్యక్తి చనిపోయిన అమ్మాయి పైన అబండాలు మోపడం కావచ్చు లేదంటే అమ్మాయికి సరే మోసం మాటలు చెప్పిండా నిజంగా ప్రేమించిండా ఏదైనా ఉండని కానీ అమ్మాయి గురించి చనిపోయిన అమ్మాయి గురించి తప్పుడుగా వాట్సాప్లో పెడతా ఉన్నారు తప్పుడుగా నా కూతురు గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి తల్లి ఏడుస్తూ ఉంది అటు తండ్రి ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళ కూతురు పెద్ద కూతురు పోయి సిఐతో మాట్లాడితే నీ ఫోన్ కాల్ కూడా ఉందానిలో నిన్ను కూడా అరెస్ట్ చేస్తా అని చెప్పేసి పెద్ద కూతురుని బెదిరిస్తూ ఉన్నారు
అంటే పోలీస్ స్టేషన్ ఏం తెలియదు, న్యాయస్థానాలు అంటే తెలియదు, వీళ్ళకు బెదిరిస్తే అయిపోతుంది అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇది మానుకోవాలి ఖచ్చితంగా. ఈ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. వాళ్ళు ఏం ఆస్తులు అడగట్లేదు, వాళ్ళ అమౌంట్ కూడా ఏం అడగట్లేదు, వాళ్ళు శిక్ష పడాలంటా ఉన్నారు. అది నిజంగా జెన్యూన్ ఇష్యూ. దీన్ని ఇంకా కూడా మా సాధ్యమైనంత వరకు మేము కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ శిక్ష వేయకపోతే సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వాళ్ళందరినీ కూడా దోషులుగా నిలపాల్సిన అవసరం ఉంది. క్లియర్గా ఆడియోలో కనిపిస్తూ ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో ఆడియో వినిపిద్దామంటే అందులో చాలా మటుకు బూతులు ఉన్నాయి కాబట్టి కొంతవరకు వినిపించిన. అటు పీపీకి ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు, అటు సిఐకి ఇచ్చినామని చెప్తా ఉన్నారు, ఎస్ఐకి ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా డబ్బులు తీసుకొని సైలెంట్గా ఊపుకుంటూ ఉన్నారా? ఒక అమ్మాయి బతుకును ఆగం చేసినటువంటి నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ఇక్కడ తల్లిదండ్రుల మాటల్లో అయితే కనిపిస్తూ ఉంది. తెలియని పట్టణంలో తిరుగుతూ ఉన్నారు, మాకు న్యాయం కావాలి సార్ అని చెప్పేసి అయిన వాళ్ళ కారణ వాళ్ళ కాలు పట్టుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇది బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ వీడియోను వీలైనంత మట్టుకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు వీళ్ళకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అటు భద్రయ్య ఎస్ఐ కావచ్చు, అటు సిఐ కావచ్చు, వాళ్ళ ఫోటోలు కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అధికారులు చేయాలి. ఖచ్చితంగా వీళ్ళని కూడా రేపు ఉమెన్ కమిషన్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మేము కూడా మన వంతు సహాయం ఖచ్చితంగా వీళ్ళకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఏమైనా చెప్పేది ఉందా బాబు? మొన్న జైలు నుంచి వచ్చింది కదా సార్, ఆయన వచ్చి వాళ్ళ మేనత్తలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ చిన్నమ్మలు, పెద్దమ్మలు కాడికి పోయి ఒక మీడియా ఆ రోజు ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే సిఐ కేసు చేసిన అని చెప్పిండు. రఘు అడ్రస్ దొరకలేదు అని చెప్పిండు. సర్లే అనేసి అని అన్నాడు. మేము ఆడికి పోయి ఈడే చెప్తే వీళ్ళు పోయి తెల్లారిపోయి 20 మందిని తీసుకొని పోయిండు. ఈ జటింగ్ మహేష్ అని చూడు జైలు వెళ్ళంగానే తీసుకొని పోయి ఆడ రఘు కాడ అడ్డం తిరిగి ఇక ఆయన మీద గొడవ చెప్తుర్రు మీడియా కాడ పోయి. మేము కూడా మాట్లాడతాం, వాళ్ళ బావ ఆ సురేష్ చంపిండు అని చెప్తాడు వీళ్ళు మొత్తం. అయితే రఘు ఏమండంటే అన్నాడు, నువ్వు కేసు పెట్టినవా, నిన్న ఏమైనా ఇబ్బంది పెట్టి మీ దాంట్లో వాళ్ళ చచ్చిపోయిరా, మీరు తీసుకురా యూనివర్సిటీ తీసుకురా, నేను మాట్లాడతా. నిజంగా ఒకవేళ వాళ్ళ భావనే చంపుంటే పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళ ఆధారాలు తీసుకురావాలి కదా. వాళ్ళు అదే చెప్తారు, నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళని శిక్షించానని. నిజంగా వాళ్ళ అల్లుడే చంపితే అల్లుడినే శిక్షించారు. వాళ్ళేం వెనుక కట్టలేరు కదా. ఒకవేళ మాట్లాడే వాళ్ళ పైన దాడి చేసే ప్రయత్నం చేసినా, వాళ్ళతో వాగ్వాదం పెట్టుకునే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వట్టే జానయ్య కూడా ఇలా స్పందించాలి. ఎందుకంటే కులం పేరు పెట్టి నిన్ను కూడా ఇలా ఇన్వాల్వ్ చేసిరు. వీళ్ళు గౌడ్స్ అంట, ఎవరైతే నిందితులు అని చెప్పబడుతున్న వాళ్ళు యాదవ్స్ అంట. అదే కులస్తులుగా నేను కూడా చెప్తా ఉన్నా, కులం ఏదైనా కానీ ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా అందరం వాళ్ళకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ తప్పు చేసిన దానికి, దాని తప్పును కప్పిపుచ్చుకోవడానికి కులాన్ని అడ్డు పెట్టుకుంటే దానికంటే నీచమైన పని ఇంకోటి ఉండదు. ఎవరైతే సురేష్ అనే వ్యక్తి వీళ్ళకి మద్దతుగా వస్తే ఆ సురేష్ను బెదిరిస్తూ ఉన్నారట, నువ్వు గొల్లోనివా లేదంటే గమ్లోల్లో పుట్టినవారా అని చెప్పి చెప్తా ఉన్నారట. సరే, ఏదేమైనప్పటికీ ఎవరు పుట్టినా తల్లిదండ్రులకే పుట్టి ఉంటాం. మనకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు మద్దతుగా మనం నిలబడదాం. ఖచ్చితంగా సిఐతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రేపు ఉమెన్ కమిషన్ కాడ కూడా వీళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మనం అందరం కూడా వీళ్ళకి తోడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.